దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. పంచవర్ష ప్రణాళికలు పోటీ పరీక్షలకు ఉపయోగపడును. 1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్, పూర్వపు రష్యా ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మన దేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పరిచి 1947 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మన దేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థిక ప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. దేశ వనరులు, అవసరాలను రూపొందించేందుకు 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఇంతవరకు మన దేశంలో 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తాడు. కాగా కేబినెట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కొనసాగుతున్నారు. ప్రణాళిక వ్యవస్థ పూర్వరంగం మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో రచించిన ప్లాన్ ఎకానమీ ఫార్ ఇండియా భారతదేశంలోని ప్రణాళిక వ్యవస్థకు దారి చూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. ఈ గ్రంథంలో విశ్వేశ్వరయ్య దేశంలో తాండవిస్తున్న పేదరికం, నిరుద్యోగం వంటి అనేక ఆర్థిక సమస్యలకు కారణం ప్రణాళికబద్ధమైన పద్ధతి లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. 1938లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944లో బాంబే ప్రణాళిక రూపకల్పన జరిగింది. జాతీయ నాయకులైన దాదాబాయి నౌరోజీ, ఎంజి రనడే, శ్రీమన్నారాయణ, ఎంఎన్ రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారా భారత ప్రణాళిక విధానం మూలభావాలను సమగ్రంగా రూపొందించారు. అయినను దీని ఒక నిర్దిష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. 1950లో ఆర్థిక సంఘం స్థాపించబడింది. 1952 డిసెంబర్లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది. క్రసం ప్రణాళిక వ్యయం కోట్ల రూలో వ్యవధి 1 మొదటి పంచవర్ష ప్రణాళిక 2068 1951 నుండి 1956 రెండో పంచవర్ష ప్రణాళిక 1956 నుండి 1961 మూడవ పంచవర్ష ప్రణాళిక 8570 1961 నుండి 1966 నాలుగవ పంచవర్ష ప్రణాళిక 1969 నుండి 1974 ఐదవ పంచవర్ష ప్రణాళిక 53411 1974 నుండి 1979 ఆరవ పంచవర్ష ప్రణాళిక 1,92,291 1980 నుండి 1985 ఏడవ పంచవర్ష ప్రణాళిక 2,18,729 1985 నుండి 1989 ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక 7,98,000 1992 నుండి 1997 తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక 21,90,000 1997 నుండి 2002 పదవ పంచవర్ష ప్రణాళిక 2002 నుండి 2007 11వ పంచవర్ష ప్రణాళిక 36,44,000 2007 నుండి 2012 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుండి 2017 మొదటి పంచవర్ష ప్రణాళిక 1940 నుంచి 1940 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 8, 1951న పార్లమెంటులో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టినాడు. ఈ ప్రణాళిక మొత్తం కేటాయింపులు 2068 కోట్ల రూపాయలు.
ఇందులో నీటిపారుదల, ఇంధనానికి 27.7, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి 17.4, రవాణా, ప్రసార సాధనాలకు 12, పారిశ్రామిక రంగానికి 8.2, సాంఘిక సేవలకు 16.64 కేటాయింపులు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని వృద్ధి చేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పథకాలను చేపట్టాలనే లక్ష్యాల కోసం ఈ ప్రణాళికను రూపొందించారు. 1951లో ఆహార ధాన్యాలను అధికంగా దిగుమతి చేసుకోవడంతో వ్యవసాయ రంగాన్ని స్వావలంబన చేయాలనే ఉద్దేశంతో ఈ రంగానికి పెద్దపీట వేసి అధిక శాతం నిధులు కేటాయించారు. చివరి 2 సంవత్సరాలు మంచి వర్షపాతం కురియడం, తద్వారా పంట ఉత్పత్తి పెరగడంతో ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ ప్రణాళిక కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో 2.3 వృద్ధి సాధించాలనే లక్ష్యం ఉండగా అంతకు మించి 3.6 లక్ష్యం సాధించబడింది. ఈ కాలంలో నికర దేశీయోత్పత్తి 10% వృద్ధి చెందింది. దీని ఋతుపవనాలు కూడా అనుకూలించడం ఒక కారణం. కాని జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండుటచే తలసరి ఆదాయం మాత్రం తక్కువ స్థాయిలో పెరిగింది. భాక్రానంగల్ ప్రాజెక్టు, హిరాకుడ్ ప్రాజెక్టు, మెట్టూరు డ్యాం వంటి పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యానికి ప్రేరణ ఈ ప్రణాళిక కాలంలోనే కలిగింది. 1956లో ఈ ప్రణాళిక చివరి నాటికి దేశంలో 5 ఐఐటీలు స్థాపించబడ్డాయి. ఉన్నత విద్యకు నిధులు అందజేసి బలోపేతం చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయబడింది. దేశంలో 5 ఉక్కు పరిశ్రమలు స్థాపించడానికి కూడా కాంట్రాక్టులపైన ఈ ప్రణాళిక కాలంలోనే సంతకాలు తీసుకున్నప్పటికీ ఉక్కు కర్మాగారాలు మాత్రం రెండో ప్రణాళిక మధ్య కాలంలోని ప్రారంభమయ్యాయి. రెండో పంచవర్ష ప్రణాళిక ఈ పంచవర్ష ప్రణాళిక 1940 నుంచి 1942 వరకు కొనసాగింది. 1954లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని ప్రకటన చేసినందున రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగంపై, అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలపై అధిక దృష్టి కేంద్రీకరించారు. అందుకు తగినట్లుగా మహాలనోబిస్ నమూనాను ఈ ప్రణాళిక నమూనాగా స్వీకరించారు. పరిశ్రమల ద్వారా దేశీయోత్పత్తి పెంచడానికి ప్రోత్సాహం కల్పించారు. నీటిపారుదల ప్రాజెక్టులు భిలాయ్, బోకారో, జంషెడ్పూర్ లాంటి చోట్ల భారీ ఉక్కు కర్మాగారాలను ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు. బొగ్గు ఉత్పత్తి కూడా పెంచబడింది. ఉత్తర భారతదేశంలో నూతన రైలు మార్గాలు కూడా ప్రారంభించబడ్డాయి. హోమీ జే భాభా చైర్మన్గా 1957లో అణు ఇంధన సంస్థ అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది. పరిశోధనా సంస్థగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కూడా ఈ ప్రణాళికలోనే స్థాపించబడింది. మూడవ పంచవర్ష ప్రణాళిక ఈ పంచవర్ష ప్రణాళిక 1902 నుంచి 1902 వరకు కొనసాగింది. స్వయం సమృద్ధి లక్ష్యంతో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో, మౌలిక పరిశ్రమల రంగంలో ఉత్పత్తులు పెంచాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించి దీనిని ప్రారంభించారు. మూడవ ప్రణాళిక వ్యయం 8,570 కోట్ల రూపాయలు. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలో ధరలు పెరిగినందువల్ల ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయబడింది. భారతదేశ వ్యవసాయ రంగంలోనే విప్లవాత్మకమైన హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ఈ కాలంలోనే ప్రారంభించబడింది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రణాళిక కాలంలోనూ కొనసాగింది. పలు చోట్ల సిమెంటు, ఎరువుల కర్మాగారాలు స్థాపించబడ్డాయి. సస్య విప్లవం ప్రభావం వల్ల పంజాబ్లో గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు విరివిగా స్థాపించబడి విద్యావకాశాలను మెరుగుపరచబడింది. క్రింది స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. పలు రాష్ట్రాలలో విద్యుత్తు బోర్డులను స్థాపించి గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ సరఫరా మెరుగుపరచబడింది. ఇన్ని సౌకర్యాలు కల్పించబడినప్పటికీ మూడవ పంచవర్ష ప్రణాళిక చివరికి విఫలమైంది. దీనికి ప్రధాన కారణం చైనా యుద్ధం,
ఋతుపవనాల తిరోగమనం. ఈ రెండింటి కారణాల వల్ల ఆహార ధాన్యాల ధరలు పెరిగి, విదేశీ మారక నిల్వలు తగ్గి, అప్పుల భారం పెరిగింది. ప్రణాళిక సెలవు. చైనాతో యుద్ధం మూలంగా వ్యవసాయ రంగంలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోవటం ఒకటి వల్ల వెంటనే 4వ ప్రణాళిక ప్రారంభించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వం 1920 వరకు ప్రణాళిక సెలవుగా ప్రకటించింది. 1920 కాలానికి 3 వార్షిక ప్రణాళికలను రూపొందించింది. ఈ కాలంలో ఋతుపవనాలు కరుణించి మంచి వర్షపాతాన్ని కురిపించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి, ధరలు తగ్గి మళ్లీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగభివృద్ధి చెందింది. 1. 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక 1900 నుంచి 1900 వరకు కొనసాగింది. సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో రైతులకు తగినంత రుణాలను అందించడానికి దేశంలోని ప్రముఖ పెద్ద బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది. పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య ఈ ప్రణాళికపై భారం మోసింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించబడిన నిధులను యుద్ధం కోసం ఖర్చు చేయవలసి వచ్చింది. బుద్ధుడు నవ్వాడు అనే సంకేతంతో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్లో అణుపరీక్షలు చేయడంతో అమెరికా ఆగ్రహానికి గురై ఆ దేశ సహాయంలో కూడా కోతపడింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ప్రణాళిక విఫలమైంది. అయినను ఈ ప్రణాళికలో అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టడంతో పేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాలకు దోహదపడింది. పారిశ్రామిక రంగంలో ఏటా వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యం కలగానే మిగిలిపోయింది. 5వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక 1900 నుంచి 1900 వలయకాలంలో చేపట్టబడింది. గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడిన ఈ ప్రణాళిక మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం 1 సంవత్సరం ముందుగానే నిలిపివేసింది. ద్రవ్యోల్బణను తగ్గించడానికి ఈ ప్రణాళిక మంచి కృషి చేసింది. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క మొత్తం పెట్టుబడి 53,411 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక కాలంలోనే దేశ రాజకీయాలలో విపరీత పరిణామాలు సంభవించాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడం ఈ కాలంలోనే జరిగింది. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కలిగించాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన మొరార్జీ ప్రభుత్వం ఈ ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను రోలింగ్ ప్లాన్స్ ప్రారంభించింది. రోలింగ్ ప్లాన్స్ కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఇందిరా ప్రభుత్వం ప్రారంభించిన ప్రణాళికను అర్థాంతరంగా ముగించి జనతా పార్టీ లక్ష్యాలతో మొరార్జీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ప్రముఖ ఆర్థికవేత్త డి.టి. లక్డావాలాను ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా నియమించారు. ఈ ప్రణాళికనే 6వ ప్రణాళికగా భావించారు. కాని కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దీన్ని కూడా రద్దు చేసి 1980 నుంచి 6వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. 6వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడు డి.పి. లక్డావాలా. ఈ ప్రణాళిక 1980 నుంచి 1985 వరకు అమలులో ఉంది. పేదరిక నిర్మూలన ఈ ప్రణాళిక ధ్యేయం. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 1,09,290 కోట్ల రూపాయలు. అభివృద్ధి రేటు సంవత్సరానికి 5% నిర్ణయించారు. ఈ ప్రణాళిక కాలంలోని పలు ఉపాధి నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఐఆర్డీపీ, ట్రైసెమ్, ఎన్ఆర్ఈపీ అందులో ముఖ్యమైనవి. ఈ ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనుకున్న వృద్ధి రేటు కూడా 0.5 అధికంగా సాధించడం జరిగింది. ఈ ప్రణాళికలో ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధిపరచుట, గ్రామీణ రంగాలలో ఉపాధి సౌకర్యాలు కల్పించుట వ్యూహంగా నిర్ణయించారు. ఆర్థిక, సాంకేతిక రంగాలలో స్వావలంబన, పేదరికం, నిరుద్యోగం నిర్మూలన మొదలగునవి ఈ ప్రణాళిక లక్ష్యాలు. 7వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక 1985లో ప్రారంభమై 1990 వరకు కొనసాగింది. రాజీవ్ గాంధీ హయాంలో తయారైన ఈ ప్రణాళికలో ఆహారోత్పత్తి,
ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 20వ శతాబ్దంలోకి పయనం అనే నినాదంతో దేశ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడిన ప్రణాళిక ఇది. శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని ఉపలక్ష్యాలు. 7వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 2,18,730 కోట్ల రూపాయలు. తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.2. ప్రణాళిక కాలంలోనే జవహర్ రోజ్గార్ యోజనను ప్రారంభించారు. ఈ యోజన వివిధ రకాల పేర్లు మార్చుకుని ఇప్పటి వరకు కూడా అమలులో ఉంది. ఈ ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యాలు సాధించినందువల్ల 7వ పంచవర్ష ప్రణాళిక విజయవంతమైందని చెప్పవచ్చు. 8వ పంచవర్ష ప్రణాళిక 7వ ప్రణాళిక అంతం తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత వల్ల 8వ ప్రణాళిక ప్రారంభించడానికి 2 సంవత్సరాల ఆలస్యం అయింది. చివరికి 1 ఏప్రిల్ 1992న ఈ ప్రణాళిక పట్టాలకెక్కింది. ఈ ప్రణాళిక పెట్టుబడి 7,98,000 కోట్ల రూపాయలు. ఇందులో పబ్లిక్ రంగం వాటా 4,34,100. మొత్తం ప్రణాళిక పెట్టుబడిలో 1997 మార్చి 31 వరకు అమలులో ఉన్న ఈ ప్రణాళిక లక్ష్యాలు వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి, ఏటా 5.6 అభివృద్ధి రేటు సాధించడం, ఎగుమతులు స్థూల జాతీయోత్పత్తిలో 13.2 పెరగడం, దిగుమతుల రేటు 8.2కి పరిమితం చేయడం, పొదుపు 21.2 దాకా ఉంచడం, జనాభా పెరుగుదల రేటు తగ్గించడం, నిరక్షరాస్యత నిర్మూలన మొదలైనవి. 9వ పంచవర్ష ప్రణాళిక 9వ పంచవర్ష ప్రణాళిక 1 ఏప్రిల్ 1997 నుంచి 2002 మార్చి 31 వరకు అమలులో ఉంది. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 21,90,000 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక లక్ష్యాలు పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగ అభివృద్ధి, ద్రవ్యోల్బణ నిర్మూలన, ప్రాథమిక ఆరోగ్య వసతులు మెరుగుపరచడం, స్థానిక సంస్థల అభివృద్ధి, జనాభా నియంత్రణ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం మొదలగున్నవి. 10వ పంచవర్ష ప్రణాళిక ఈ ప్రణాళిక 1 ఏప్రిల్ 2002 నుంచి మార్చి 31, 2007 వరకు కొనసాగింది. 10వ ప్రణాళికలో ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యం 7.2 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం 2.13 వృద్ధి రేటు నమోదైంది. పారిశ్రామిక రంగంలో 8.7, సేవల రంగంలో 9.2 వృద్ధి రేటు నమోదైంది. 11వ పంచవర్ష ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ ప్రణాళిక సంఘం నవంబర్ 2007లో ఆమోదించింది. 2007 నుంచి 2012 కాలంలో అమలయ్యే ఈ ప్రణాళికలో ఆర్థిక వృద్ధి రేటును 7కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రాధాన్య రంగాల కార్యక్రమాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచడం ద్వారా మరింత సమగ్రంగా అభివృద్ధి సాధించాలని ప్రణాళికలో నిర్దేశించారు. నేపథ్యం: వేగంగా, మరింత సంఘటిత అభివృద్ధి. 12వ పంచవర్ష ప్రణాళిక 12వ పంచవర్ష 2012 నుంచి 2017 వరకు ప్రణాళిక ముసాయిదాను జాతీయ ప్రణాళిక సంఘం. ప్రణాళిక ముసాయిదా ముఖ్యాంశాలు: 11వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి 36,44,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ప్రణాళిక అమలు కోసం కేంద్రం కేటాయించాల్సిన స్థూల బడ్జెటరీ మద్దతు 14,21,711 కోట్ల రూపాయలు. ఇది గత ప్రణాళిక కంటే 6 లక్షలు కోట్లు అధికం. ప్రధానంగా ఈ ప్రణాళికలో సామాజిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రాధాన్య రంగాలకు స్థూల బడ్జెట్లో 74.6 పెంచారు. గత ప్రణాళికలో ఇది 52.2 మాత్రమే. విద్యారంగానికి ఈ ప్రణాళికలో మంచి కేటాయింపులు చేశారు. స్థూల బడ్జెట్లో దీని వాటా 19.3. దీని ప్రకారం ఈ ప్రణాళిక కాలంలో విద్యకై 2,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటును 9గా నిర్ణయించారు. పారిశ్రామిక, సేవల రంగం వృద్ధి రేటును 9.2గా నిర్ణయించారు.
ప్రణాళికల విజయాలు 1947లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన మన దేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళికబద్ధంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు. ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనను అభివృద్ధి పథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషి చేశాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తి సాధించగలిగాము. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు మంచి ఊతం లభించింది. మూడో ప్రణాళిక విఫలమవడానికి చైనా యుద్ధం 1962, నెహ్రూ మరణం 1964, పాకిస్తాన్తో యుద్ధం 1965 కారణాలు. ఆ తరువాత కూడా ఋతుపవనాలు, దేశ రాజకీయ కారణాలు మొదలగునవి ప్రణాళికల అభివృద్ధిని తాత్కాలికంగా ఆపిన దేశ అభివృద్ధిని మాత్రం అడ్డగించలేవు. ఈనాడు దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నదానికి సమాచార, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలలో అంతెత్తున ఎగిరినదానికి ప్రణాళికబద్ధ లక్ష్యాలే కారణం. పారిశ్రామికంగా కూడా బాగా అభివృద్ధి సాధించాం. ఒకప్పుడు ఆహారధాన్యాలకై ఇతర దేశాలపై ఆధారపడిన భారతదేశం ఈనాడు ఎగుమతి దశకు చేరడానికి, పారిశ్రామిక, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రణాళికలు దోహదం చేశాయి. ప్రణాళికల వైఫల్యాలు పంచవర్ష ప్రణాళికల వల్ల ఎన్నో విజయాలు సాధించినను అవి నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఎన్నో అపజయాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి. 6 దశాబ్దాల ప్రణాళిక భారతి ఏమీ సాధించిందో గ్రామీణ రంగాన్ని ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. గత 60 సంవత్సరాలుగా కోట్ల రూపాయలు దారిద్ర్యం, నిరుద్యోగం, జనాభా నిర్మూలన, ఉద్యోగ అవకాశాలపై ఖర్చు చేస్తున్నను అవి మరింతగా పెరగడం ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికీ పేదవారికి వారి జీవితాలలో మార్పేమీ లేదని పలు ఆర్థిక విశ్లేషణలు తెలుపుతున్నాయి. అంకెలో ప్రగతి బాగున్నను వాటి ఫలాలు మాత్రం కొందరే అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ప్రణాళికలకు ఒక స్థిరమైన గమ్యం లేదని, రాజకీయ పార్టీలు తమ వాగ్దానాల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రణాళిక లక్ష్యాలను మార్చివేస్తున్నారనే అపవాదు ఉంది. మొదటి, రెండో ప్రణాళికలో పొందుపరిచిన లక్ష్యాలనే 11వ ప్రణాళికలో కూడా ఉండడం ఖచ్చితంగా ప్రణాళిక వైఫల్యమేనని చెప్పవచ్చు. ప్రణాళిక వ్యయంలో కూడా అధిక భాగం పనికిరాని పథకాల మీద, సబ్సిడీల మీద వెచ్చిస్తున్నారు. దాంతో రుణభారం మరింతగా పెరిగి భవిష్యత్తు భారం అవుతుంది. 4వ ప్రణాళిక అనంతరం చెప్పుకోదగ్గ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. వ్యవసాయ రంగంలో తాత్కాలిక ఫలితాల సాధనకే ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో అధిక ప్రాంతాలు నేటికీ వ్యవసాయం పైనే ఆధారపడవలసిన పరిస్థితి పోలేదు. దేశంలో సమతూలక అభివృద్ధి ఏర్పడలేదు.